ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. యోగము ఉల్లిపాయ. శ్యామ పాము కాటు బాగొగుట, కలరా నియమాలను ఉల్లంఘించుట, గురుభక్తి పరీక్ష. నిజంగాని జీవుడు త్రిగుణాలకు అనగా సత్వ రజస్తమో గుణాలకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందాన్ని మరుచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధల్లో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనానికి మార్గము ఒక్కటే కలదు, అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజంలోనికి మార్చెను. ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారంగా ఎన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడినని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తింపవలెనో చూచుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడివారు కారు. తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాధించుట కానీ అవమానించుట కానీ వారెరుగరు. సమస్త జీవుల్లో వారు నారాయణ్ణి గాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడినని వారు చెప్పేవారు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అంటుండేవారు. మేమితర యోగులను ఎరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసేదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలగజేసేదరని మాత్రము ఎరుగుదుము. మన పుణ్యమేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును, లేనిచో అట్లు కలుగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూసేదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడు ఒకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ శాస్త్రములు కూడా చదివెను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనను ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు షిరిడీకి పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తించుండిరి. దీనిని చూడగానే అతనికి మనసున ఒక ఆలోచన మెదిలెను. రుచి లేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనని గ్రహించి నానా సాహెబ్తో ఇట్లనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దాన్ని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదాలపైన పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములు బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను. పాము కాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చునని రెండును బంధింపబడినవే ఉన్నాయి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి దానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవద్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకరకు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటిని. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినదము. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను. అతని చిటికెన వ్రేలును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదను అనుకొనెను. స్నేహితులతన్ని విరోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగుగా చుండెను. కానీ శ్యామ తన విరోబాగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతన్ని చూడగానే కోపంతో వాణిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితువో ఏమగుదువో చూడు అని బెదిరించుచు
తర్వాత ఇట్లు గర్జించెను, పో వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపుడవడము చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగాను బాబా తన ఆశ్రయంగాను భావించుచుండెను. బాబా తనను అట్లు తరిమివేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందాస వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చొని ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటకి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చుననియు కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొనమనెను. కొద్ది గంటల్లో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి అందించుకొనవలసినదేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో వెడలి పొమ్ము, క్రిందకి దిగు. శ్యామను ఉద్దేశించినది కాకుండా విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించవలసిన అవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించడములో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడిలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి తరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అవసరమైన నియమాలను చేసి కలలా నిర్మూలింప ప్రయత్నించిరి. అవి ఏమన్నా, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు, 2 మేకను గ్రామములో కోయరాదు, ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతిని తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మనమని ఉత్తర్వునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉండెను. అందులకై వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము కానీ చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు. అందుకు బాబా ఎప్పుడునూ గొణుగు కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వము ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండుటకై ఇట్లు చేయుచుండెడి వారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధంగా ఉన్నది. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దాన్ని ఒక్క కత్తి రేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడి వైపుననే కూర్చునిబెట్టుకొనిడివారు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చెడివారు. మధ్యాహ్న భోజన సమయం నందు సాయిబాబా సాదరంగా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకున్న పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి ఆయనకి దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చిచుండేవారు. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరంగా దాన్ని చంపనేలయని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమ్మాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను.
ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను, కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిం బంగారమే, కానీ దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధంగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనునది ఎరుకకుండిరి. హింసించు పనులను చేయుటకు ఇష్టము లేని వాడైనప్పటికీ మేకను నెరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండెరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుంటివి, నరుకుము అనెను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పట్టుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడువు, బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లనెను, నీ అమృతం వంటి పలికే మాకు చట్టము, మాకు ఇంకొక చట్టము ఏమియో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొనెదము. నీ రూపమును ధ్యానించు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞను పాటింతుము. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దాన్ని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసదనని చెప్పిరి. మేకను తకియా అనే చోటుకు చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీర్లు కూర్చునే స్థలము. అచటికి దాన్ని తీసుకొని పోవున్నప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణములను విడిచెను. శిష్యులు ఎన్ని రకాలో చెప్పుచు ఈ అధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు: 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకము ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశాలకు అర్హులు అవుతారు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందడానికై ఆధ్యాత్మిక మార్గమున నడిపిందురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకుందుము. శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.